సరిపోదా శనివారంలో ఎప్పుడు కత్తులతో కాదురా పంచులతో నవ్విస్తానంటూ ఒక ఫన్నీ ఫ్యాక్షన్ స్కిట్ తో మనందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమాన్యుల్ along with his team. So let's welcome them. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. ఈ చీరలో ఎలా ఉన్నాను? నీకేంటే వయసులో ఉన్నప్పుడు రష్మిలా ఉన్నావు. నీ పెదవేంటి అలా ఎర్రగా కందింది? రాత్రి చీమ కుట్టింది. నేను ఆ చీమలో పుట్టినా పోయి ఉండేది. ఊకో వంశీ, ఇంచుమించు నువ్వు కూడా గండ చీమలానే ఉంటావులే. అదంతా కాదు కానీ నేనంటే నీకెంత ఇష్టం? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఇలాంటి సొల్లు డైలాగులు మాత్రం నేను చెప్పను. నా ప్రేమను ఒక్క ముక్కలో చెప్పనా? ఖుష్బూ గారు శివాజీ గారి జడ్జిమెంట్ లో ఎంత నిజాయితీ ఉంటుందో నా ప్రేమలో కూడా అంతే నిజాయితీ ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టి చూసుకుంటా. నాకు రాయల్ కావాలి ఇక్కడ. మీ అన్నయ్యకి మా అన్నయ్యకి బద్ద శత్రుత్వం ఉంది. ఇప్పుడు మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారంటావా? మా అన్నయ్య అస్సలు ఒప్పుకోరు. మరి మీ అన్నయ్య? మా అన్నయ్య చచ్చినా ఒప్పుకోడు. మరి ఇప్పుడు ఎలా వంశీ? ఏముంది, రష్మిలాగా ఉండిపోండి. వాళ్ళతో మనకెందుకు వర్షిని? నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యని మన పెళ్లి గురించి ఒప్పించు. నేను అదే చెప్తున్నాను వంశీ, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యని ఒప్పించు. తప్పకుండా. బాయ్ వర్షిని. బాయ్ వంశీ. ఆ కోడి టిసిరేరా. ఎందుకయ్యా అలా కొట్టా? మనతో ఎవడన్నా పెట్టుకుంటే అలా మొక్కలైపోతాడని చెప్పటానికి రా. ఎందుకు తెమ్మన్నారు అయ్యారు? వాడెవడు నా బొచ్చు కూడా పీకలేమన్నాడు రా, అందుకే బొచ్చు మొత్తం పీకా. అంటే బొచ్చు మొత్తం పీకారా? అయినా ఏంట్రా పొద్దు పొద్దున్నే కుక్కలు బయటకు వచ్చి మరుగుతున్నాయి? పందులే తిరుగుతున్నాయి, కుక్కలు తిరిగి తప్పే ఉంది. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. కొడితే ఆస్తులు అమ్ముకోలేవు, కొడితే మెడికల్ టెస్ట్ చేపించుకోనికి నీ ఆస్తులకు సరిపోవు. చీని గారు బాగున్నారా అంటానికి, చీని గారు మీ అమ్మమ్మ కూడా బాగుంటానికి చాలా తేడా ఉందిరా. ఓడి మీద చెయ్యేస్తున్నావు, నరికేస్తా ఓబా. చూద్దాం చూద్దాం ఎవడ మగతనం ఏంటో తెలిసిద్ది. చూద్దాం రా. ఏమే బయటికి తీ, వాడి తలేది బయటికి తీ. వాడు మీ అన్నే? మా అన్న ఎప్పుడో చచ్చిపోయాడు నా దృష్టిలో. చెల్లెమ్మా, వాడు నా దృష్టిలో చచ్చిపోయి 4 సంవత్సరాలైంది. వాడి ముందు తీసుకెళ్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అన్నయ్య అంటే నన్ను కాదు అన్నాడు. వాడిని చంపడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను, వాడిని వెళ్ళి చంపి తీసుకురా. పెళ్ళి 4 సంవత్సరాలు అయింది, శోభనం ఎప్పుడు? రే, నీతో శోభనం జరగాలంటే వాడు మొండుని తీసుకొచ్చి బెడ్ మీద మీరంతా నా శోభనం కోసమైనా వాడు తల తెగి తెంపి తీసుకొస్తా. రే పదా. చెల్లెమ్మా, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నా పిల్లాన్ని పిలుస్తా. ఏమే పెట్టల ధరలాగా ఎక్కడా ఏంటి? వాడి కాళ్ళు ఎక్కడా, వాడి చేతులు ఎక్కడా, వాడి గుడ్లు ఎక్కడా? చంద్రముఖి కన్నా దారుణంగా చేస్తున్నావు. వాడు నీ అన్నే. ఎవడకరా అన్న? ఎవడా అన్న? ప్రేమించక ప్రేమించక ఒకడు నన్ను ప్రేమిస్తే వాడిని నన్ను కాకుండా చేశాడు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. వాడిని చంపాలి అంతే కదా? అంతే. వాడిని చంపి వాడి తలకాయ వాడి బొచ్చు తీసుకొనిరా, నేను సవరం చేయించుకోవాలి. బొచ్చులో బొచ్చు నీకెందుకే, వాడు బొచ్చు. సరే, ఇప్పుడు వాడు చంపితే ఏంటి? వాడిని చంపావనుకో మన ఫస్ట్ నైట్, అప్పటిదాకా నో ఫస్ట్ నైట్, నీకు పస్తులే. ఓకే, నాకు పస్తులే కావాలి, వెళ్ళిపో. చెప్తా వాడి పని. ఏమండి? ఏంటండి? అన్నం పెట్టు. అన్నం పెట్టమంటారా?
చేపల పులుసు అయినా చికెన్ అయినా బొక్క అయినా వాడి తలేది తెద్దామని వెళ్ళా కానీ నాకు 3 రాలే. మన ఫస్ట్ నైట్ జరగాలంటే వాడిని చంపాలని చెప్పాను. ఇది అవుతుందా అది అవుతుందా? నువ్వు నేనేసేస్తా అమ్మగారు. ఆడ్రా మగాడంటే వీడిని చేసుకున్నా బాగుండేది. వాడిని ఎప్పుడో లేపేసేవాడు. ఇలా కాదు, నేను ఒకటి ప్లాన్ చేశాను. పద లోపలికి పద. వీడు చేస్తుందని అడ్డుపకి వెళ్ళిపోతాను నాకు తెలుసు. పండక్కి 2 చీరలు కొన్నాను. 2 ఎందుకే? నీకు ఒకటి చాలు కదా. ఒకటి నాకు, ఇంకొకటి నీకు. నాకెందుకే? నువ్వు ఆడంగాడు కదరా. ఇంట్లోనే గుడ్లు పెట్టి కోళ్ళ కూకుంటావు కానీ వెళ్ళి సంపడం తెలీదురా. ఆ ప్లాన్ కావాలంతే కదా. పదా వాడిని చంపడానికి ముహూర్తం ఈ రోజు చంపి వాడి రక్తంతో నీకు తలస్నానం చేపిస్తా. నువ్వు వాడిని ఎన్ని కత్తిపోట్లు పొడిస్తే అన్ని ముద్దులు పెడతాను. అది కూడా లిప్ టు లిప్ కిస్సే. ఈ రోజు ఈ సెట్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఆడిని కొట్టిన ప్రతి దెబ్బకి నీకు ముద్దు పడుతుంది. నిజమే కదా? నిజంగా. సరే ఇట్రా. ఏంటి వెళ్ళే ముందు ఏం చేస్తున్నావు? ఇప్పుడైనా మొగాడు అనిపించుకో. అర్థమైందా? స్టేజ్ మీదకి వెళ్ళి ఊగడం కాదు. నేను చెప్పినట్టు చేస్తుంటే ఎప్పుడు అనిపించుకున్నట్టు. నేను తీసుకుంటా. నీ మూతి మీద నిజమైన మీసం అయితే, నీ నెత్తి మీద నిజమైన బొచ్చ అయితే అని చంపి తలకాయ తీసుకురా. అప్పుడు వాడి గుడ్లు పీకి గోళీలు ఆడతాను రా. తొడగొట్టు. ఆడి పీకి తెగితే నీకు వేరేది ఇస్తా. ఏమనుకోకు. ప్రేమించిన వీడి కోసం. చిచ్చి, వాడినా నేను ప్రేమించింది. ఈయన కాదా నువ్వు ప్రేమించింది? వీడిని. ఒసే అప్పుడు అడిగితే పక్కింట్లో అన్నా. పక్కింట్లో పని ఉండి అన్నాను కానీ పక్కింటోడు అనలేదు నేను. ఆగు. నువ్వెందుకు పొడుచుకున్నావురా? నాకే ఈయన ముద్దులు ఇచ్చిందంటే వాడికి ఎన్ని ఇచ్చుంటదో. చవండి, ఇద్దరు చావండి రా పోయి. నీకు నీ కెరియర్ కి ఏ దిష్టి తగలకూడదు. కర్మ. సరే ఈ బొగ్గకి పద. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? ఏమో సార్ ఓకే స్కిట్ ఓకే అందరూ బాగానే చేశారు. ఓకే ఖుష్బూ మ్యామ్. ఏమో పండు కాన్సెప్ట్ ఏదో కొత్తది చేయాలని మీరు ట్రై చేశారు. ఆ చిన్న చిన్న విషయాలు బాగున్నాయి. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ నైస్. సో జడ్జెస్ ఓవరాల్ గా ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బూ గారు, శివాజీ గారు. So judges, Ishmael, Emmanuel and team ki che score 17 out of 20.